అన్న అర్జెంట్ గా మాకు పని ఉంది, నేను అడ్వకేట్ ని. ఒక్క నిమిషండి సార్ చెప్తా వినండి. అర్జెంట్ గా నేను అడ్వకేట్ ని, పని మీద పోతున్నా. ఆపి సతాయించుడు తప్పు కదా మీరు? సార్ కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఆపిరు సార్. సార్ నేను అర్జెంట్ గా పోతున్నా, మీరు నా క్యాబ్ ఆపిర్రు. నేను చెప్తున్నా అర్జెంట్ గా పోవాలి నేనని. పోవాలంటే నా క్యాబ్ ఆపిండు, నేను ఏం చేయాలి చెప్పండి సార్? నేను నాకు అర్జెంట్ పోవాలి, మీడియా హౌస్ పోవాలి సార్. చూడండి అర్జెంట్ అంటుంటే కూడా ఆపుతాడు. ఎంత సరే ఎంత ఇంపార్టెంట్ నేను పోతున్నా. అరే క్యాబ్ నాపుడు ఏంటి సార్? నేను అడ్వకేట్, నేను ఇంత ఘోరమా? అందరినీ వదిలేసి మమ్మల్ని ఆపుడు ఏంది? కావాలని ఆపుతురా సార్? నేను సిపి గారికి ఇప్పుడే పంపిస్తాను, నన్ను అనవసరంగా ఆపుతురు మీరు. నేను మీడియా హౌస్ కి పోవాలి సార్, నాది ఓపెనింగ్ ఉంది. ఇక కాదు మీరు అన్న చూడండి. సార్ అన్యాయం సార్ ఇది. సార్ ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ టు ద కమిషనర్ గారు. మీ పేరేంటి సార్? లేదా పోండి, అట్లా బెదియకండి. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇట్లా క్యాబ్ డ్రైవర్లని అంతా కష్టపడి ఇట్లాంటి క్యాబ్ డ్రైవర్లని అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళని పరిశాన్ చేసి న్యాయమా మ్యామ్? కొంచెం చెప్పండి మీరని, అట్లీస్ట్ టీవీలో వేయండి. ఎంత ఘోరం! ఇగో ట్రాఫిక్ అడ్జస్ట్ చేత కాదు వీళ్ళకి. ఎంత ఘోరమైన ట్రాఫిక్ చూడండి సిటీలో. ఎవడొక్క ఇక్కడ ఒక్క పోలీస్ కనిపించారు. ఘోరంగా ఒక హోంగార్డ్ తోని ఒక అడ్వకేట్ బండి ఆపిచ్చేసి చెప్పుకోపోండి. అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ట్రాఫిక్ పోలీస్. అది కూడా హోంగార్డ్స్ ఉన్నారు చూడండి. అరే హోంగార్డ్ కి ట్రైన్ చేయరా వీళ్ళు? ఎట్లా మాట్లాడాలా, ఏం మాట్లాడాలని? నేను మాట్లాడేది డజంట్ ఈవెన్ లుక్ అట్ ఇస్ లుక్ అట్ మీ. సిటీలో ఈ పోలీస్ ఐఎమ్ రియలీ అషేమ్డ్. ఎంత ఘోరంగా చూడండి. ఎస్ఐ గారు కూడా రిటైర్మెంట్ దగ్గర ఉండి ఆయన అసలు డ్యూటీ చేస్తుండే, అక్కడ ఎక్కి బండి మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు. హోంగార్డ్ రాజ్యం వెళ్తుండు. టర్నింగ్ లో ఎవడన్నా లోడెడ్ బండి ముంగట పెట్టుకుని వెనుకన్న క్యాబ్ ఆపేసి జవాబిస్తుండ. అంటే ఎంత ఘోరం! అట్లీస్ట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఈవెన్ కెమెరా టు ద ఆఫీసర్స్ కెనాట్ సీ వాట్ ఇస్ హ్యాపెనింగ్.